హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోధుమ రవ్వ హల్వా. స్వీట్ తినాలనిపిస్తే పండుగలే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తినొచ్చు. ఈ స్వీటు తక్కువ ఇంగ్రీడియంట్స్తో అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో కుదిరేలా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతోటైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలను పోసుకొని రవ్వలో పాలు కలిసేదాకా ఒక చెంచా తీసుకొని మొత్తంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని నాననివ్వండి. రవ్వ పాలలో నానేలోపు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పెద్ద చెంచాడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కాజు, బాదం వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా తక్కువ మంటలో వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ నెయ్యిలోనే పావు గంట సేపు నానబెట్టుకున్న రవ్వ పాల మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఉండలు కట్టకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతోటైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదు. ఇలా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చక్కెర బాగా కరిగి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే 2 చెంచాల నెయ్యి వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మంట తక్కువ పెట్టుకొని 1 కప్పు పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార పాలు బాగా కలిపేలాగా కలుపుకొని ఒక పొంగొచ్చేదాకా కలుపుకున్న తర్వాత ఇందులోనే రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇలా ఒక 15 నిమిషాల పాటు ఉండలు లేకుండా బాగా కలుపుకున్న ఈ మిశ్రమంలో ఇప్పుడు మరో 2 చెంచాల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ప్యాన్కు రవ్వ అంటుకోకుండా విడిగా అయ్యేంత వరకు బాగా కలుపుకుంటే దగ్గర పడుతుంది. ఇందులోనే ఇప్పుడు 1 చెంచా ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని ఇందులోనే వేయించిన కాజు, బాదం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియోకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.